ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో ఇండియా కూటమితో జతకట్టేందుకు సన్నద్దమవుతున్నట్టు తెలుస్తోంది. వైసీపీ 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనతో తీవ్ర ఇబ్బందులు పడిన ఏపీ జనం తెలుగుదేశం కూటమికి భారీ మెజారిటీతో అధికారాన్ని కట్టబెట్టారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో 2 నెలల కాలంలోనే రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉండడంతో ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవనం సాగిస్తున్నారు. మరోవైపు అధికారంలో ఉన్న సమయంలో పెద్ద ఎత్తున భూముల కబ్జాలు, అవినీతి అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించి చట్టపరంగా శిక్షించేందుకు పోలీసు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. దీంతో వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా జైలుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందా వ్యవహారాలు వెలుగులోకొచ్చాయి. త్వరలో ఆయన అరెస్టు ఖాయమని ప్రచారం జరుగుతోంది. మరోవైపు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ అరెస్టయ్యాడు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో త్వరలో జోగి రమేష్, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ, ఇలా ఒక్కొక్కరిగా వైసీపీ నేతలు జైలు ఊచలు లెక్కపెట్టడం ఖాయమని ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కీలకంగా ఉన్నారు. ఈ క్రమంలో జగన్ అక్రమాస్తుల కేసుల విషయంలో ఎప్పుడైనా జైలుకు వెళ్తారన్న టాక్ ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. మరోవైపు వైసీపీ అధికారాన్ని కోల్పోవడంతో ఆ పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరిగా జగన్కు దూరం అవుతున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత జగన్కు అన్ని వైపుల నుంచి దారులు మూసుకుపోవడంతో ఇండియా కూటమిలో చేరితే కాస్తైనా జాతీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తుందని జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ పెద్దలతో జగన్ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ ద్వారా ఇండియా కూటమిలో భాగస్వామి అయ్యేందుకు జగన్ ప్రయత్నాలు సాగిస్తున్నారని రాజకీయ వర్గాలంటున్నాయి. ఇందులో భాగంగానే ఆయన తరచూ బెంగళూరు వెళ్తున్నారు. వారం రోజుల కిందట బెంగళూరులో రాహుల్ గాంధీతో జగన్ రహస్యంగా సమావేశమైనట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో పాటు పలు అంశాలపై చర్చించినట్టు సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనం చేయడం కాకుండా ఇండియా కూటమిలో చేరతామని రాహుల్తో జగన్ చెప్పినట్లు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కానీ రాహుల్ గాంధీ మాత్రం వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తేనే నీకు రాజకీయంగా భవిష్యత్తు బాగుంటుందని సూచన చేసినట్లు సమాచారం. తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి జగన్ కొన్ని గొంతెమ్మ కోరికలు కోరగా రాహుల్ గాంధీ వాటికి నో చెప్పినట్టు తెలుస్తోంది. ఇలాంటి డిమాండ్లు చేయడం వల్లే గతంలో కాంగ్రెస్ పార్టీకి దూరమైపోయి ఇప్పుడిలా రాజకీయంగా ఒంటరిగా మిగిలిపోయావని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా జగన్తో అన్నట్టు సమాచారం. సమయం తీసుకొని మీ అభిప్రాయం చెప్పాలని జగన్మోహన్ రెడ్డికి రాహుల్ సూచించినట్లు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జగన్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉండడంతో ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల అలర్ట్ అయ్యారు. ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా భవిష్యత్తును అంచనా వేస్తూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల రాజకీయంగా అడుగులు వేస్తున్నారు. గతంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా మరోసారి అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా కాంగ్రెస్లో మరింత పట్టు సాధించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో షర్మిల తీరుతో ఇప్పటికే ఓ వర్గం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వారికి చెక్ పెట్టడంతో పాటు ఒకవేళ జగన్ కాంగ్రెస్ పార్టీతో జత కలిసినా, వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేసినా తన రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందులు తలెత్తకుండా పార్టీలో తన వర్గాన్ని బలోపేతం చేయడంపై ఆమె దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తాజాగా ఓ ప్రెస్ మీట్లో వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే స్వాగతిస్తానంటూ ముక్తాయించారు. ఇంతకుముందే చెప్పినట్టున్నాం కదా, పిల్లకాలువలన్నీ సముద్రంలో చేరాల్సిందే అని. కలుపుతారా? కలపండి. మోస్ట్ వెల్కమ్. Congress party is an ocean. There are so many people in this ocean. Why not? అదే సమయంలో జగన్ రాష్ట్రంలో మళ్లీ గెలవలేడు. ఒంటరిగా పోటీ చేస్తే ఆయనకు అంత సీన్ లేదు. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడమే ఆయన ముందున్న ఆప్షన్ అన్నట్టు పరోక్షంగా వ్యాఖ్యానించారు. రాజశేఖర్ రెడ్డి గారు ఎంతగానో వ్యతిరేకించిన బీజేపీ పార్టీతో మీరు అక్రమ సంబంధం పెట్టుకుని ఆఖరికి మన అన్ని విభజన హామీలతో సహా, పోలవరంతో సహా, కడప స్టీల్ ఫ్యాక్టరీతో సహా మన విభజన హామీలు మొత్తం ప్రత్యేక హోదా అన్ని తాకట్టు పెట్టడానికి మళ్లీ మీరు రావాలా? దేనికి రావాలి? రాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక అధికారంలోకి రాడు. వైసీపీకి అధికారంలోకి రాదు. ఎందుకంటే ఒకసారి ప్రజలు అవకాశం ఇచ్చి చూశారు. దేవుడు బంగారు పల్లెంలో అన్ని పెట్టి ఇస్తే అవకాశాన్ని ఎలా దుర్వినియోగం చేశారో ప్రజలు చూశారు. ఈరోజు వైసీపీ పార్టీ క్రెడిబిలిటీ కోల్పోయిన పార్టీ. కాబట్టి వాళ్ళు మళ్లీ అధికారంలోకి వస్తారని మేము అనుకోవటం లేదు.
మొత్తం మీద ఇటు అన్న అటు చెల్లెలు ఇద్దరూ మళ్లీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంగానే రాజకీయాలు చేస్తూ ఉండడం మాత్రం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.